తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. రాజమండ్రి రూరల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్ చెప్పండి, గతంతో పోలిస్తే ఈసారి ఓటర్లలో చైతన్యం కూడా ఎక్కువైంది, పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కనిపిస్తోంది. ఈసీ కూడా దీనికి సంబంధించి ఈ ఓటు శాతం పెరగడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల అవేర్నెస్ పెరిగింది. దాంతోపాటుగా ఇక్కడ టువర్డ్స్ ఎవరైతే ఇవాళ ప్రభుత్వం మీద లేకపోతే ప్రభుత్వ సహాయం పొందిన వారు ఉన్నారో వారందరూ కూడా బాధ్యతగా వచ్చి ఓటు వేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ప్రత్యేకంగా మహిళలు చాలా అధిక శాతంలో ఓటింగ్లో పాల్గొనడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. వారందరూ వారు పోలింగ్ శాతానికి రావడం అనేటువంటిది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎక్కడ చూసినా సరే 7 గంటలకి పోలింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంటే 6:30కే వచ్చి బారులు తీరారు, బయట నిలబడ్డారు. ఇంకా గేట్లు ఓపెన్ చేయక ముందే ఎలా చూడొచ్చు ఇంత భారీగా మహిళలు కూడా తల రావడానికి? ఖచ్చితంగా అదే కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం. ఎవరైతే ఇంతకాలం ఈ ప్రభుత్వం సహాయం పొందారో వారు ఖచ్చితంగా ఒక గ్రాటిట్యూడ్ ఓటు అంటే కృతజ్ఞత ఓటుని వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారనేటువంటిది. అందుకే ఇవాళ ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఫస్ట్ అవర్లోనే ఈ స్థాయికి చేరిందనేటువంటిది నాకున్న అవగాహన. రాజమండ్రి రూరల్లో ఖచ్చితంగా వేణుగోపాలకృష్ణ విద్యుత్ ఎగరేస్తారు. 100% ప్రజలందరూ కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది ఇవాళ పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతున్నటువంటి. పోలింగ్ సరళిని చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్లో విజయం సాధిస్తుందని వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. ప్రధానంగా దీంతోపాటు ఓటర్ల సంఖ్య కూడా గతంతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పోలింగ్ బూత్ల దగ్గర ఓటు వేయడానికి, తమ హక్కు వినియోగించుకోవడానికి ఎదురు చూడటం చాలా గొప్ప పరిణామం అంటున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి వీడియో స్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.